జీవన్ రెడ్డి అనే అతనికి 2018 ఓడిపోయాడు, 2025 ఓడిపోయాడు, 2018 ఓడిపోయాడు, 2023లో కూడా ఓడిపోయాడు. మరి కేసీఆర్ ఏమో కేసీఆర్ కూడా కేటీఆర్ అంటూ కూడా మరి 2023లో అసెంబ్లీ ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తే మరి టీఆర్ఎస్ పార్టీ 2023లో ఓడిపోయింది అసెంబ్లీ ఎన్నికల్లో. తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తే అడ్రస్సే లేదు బీఆర్ఎస్ అనేది. తర్వాత సర్పంచ్ ఎన్నికలు వస్తే మొత్తం చిత్తుగా తెలంగాణ ప్రజలు ఓడగొట్టిండ్రు స్థానిక ఎన్నికలలో. ఇక తర్వాత మున్సిపల్ ఎన్నికలు వస్తే తెలంగాణ ప్రజలు మున్సిపల్ ఎన్నికలు కూడా బీఆర్ఎస్ పార్టీని ఓటింగ్ పాలు చేసిండ్రు. ఇక మరి ఇంకెక్కడ బీఆర్ఎస్ నాకు అర్థం కాలేదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ అనేది అడ్రస్ లేకుండా పోయింది. ఇంకా బీఆర్ఎస్ కేటీఆర్ ద్వారా హరీష్ రావు ద్వారా మళ్ళా ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కానీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, రెడ్లు నమ్ముతారా? వీళ్ళని రాణిస్తారా? దొరల గడిలను పలుగొట్టే తెలంగాణ ప్రజలు విముక్తి అయిండ్రు. అటువంటి దొరల గడిలను మళ్ళీ దొరల గడిలకు తాళాలు వేసి ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రజలు ఉంటే ఇంకా వాళ్ళు మేము ఇంకా అధికారంలోకి వస్తాము ఎవడెత్తాడు? ఓ పని చేయి జీవన్ రెడ్డి గారు, నువ్వు ఆ దొరలంతా కలిసి ఆ కేసీఆర్కు ఓట్లేసుకోండి. 99% ఉన్న వాళ్ళు అందరూ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఇస్తారు. జీవన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, అన్న తిన్నింటి ఆశలు లెక్క పెట్టం. జీవన్ రెడ్డి గారు మొదలైతే మీరు తిన్నింటి ఆశలు లెక్క పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ 42 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అన్నం పెట్టింది నీకు. ఇప్పుడు జీవన్ రెడ్డి గారి వయసు 77 సంవత్సరాలు. ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఆయనేం చేయలేదు జీవన్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు చేసింది. కాంగ్రెస్ పార్టీని విమర్శన చేయడం తగదు నీకు. ఎందుకంటే 42 సంవత్సరాలలో 14 సార్లు నీకే టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. జగిత్యాల్లో ఎవరికి ఇవ్వలే. 3 సార్లు ఎంపీలుగా ఎంపీ టికెట్, 11 సార్లు ఎమ్మెల్యే టికెట్ నీకే ఇచ్చింది. అంటే మొత్తం 14 సార్లు. మరి 14 సార్లు ఇచ్చి 2 సార్లు మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీ నిన్ను. జీవన్ రెడ్డి గారు 2 సార్లు కాంగ్రెస్ పార్టీ నిన్ను మంత్రిగా చేసింది. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. నువ్వు ఏది మాట్లాడినా గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. ఇక కాంగ్రెస్ పార్టీ నీకు ఎక్కడ అన్యాయం చేసింది? ఎందుకు గంగోలు పెడుతున్నావు? 42 సంవత్సరాలు జగిత్యాల కాన్స్టిట్యున్సీకి ఎవరన్నా వచ్చిండ్రా, ఎవరన్నా ఎదిగినరా? అదొక్కటి చెప్పు. నీకు ఎమ్మెల్సీగా ఉండి కూడా 2023లో నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసినావు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. గుర్తుపెట్టుకో జీవన్ రెడ్డి గారు, ఎందుకు పరిశాన్ అవుతున్నావు నువ్వు? ఎమ్మెల్సీగా ఉండి కూడా మరి ఎమ్మెల్యేగా ఇంకొక బీసీకో, రెడ్డికో, వైశ్యునికో టికెట్ ఇవ్వమని చెప్పలేను. నువ్వు ఎమ్మెల్సీ ఉండి కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ తీసుకున్నావు. ఇంత దుర్మార్గమైన పనులు చేసినా కాంగ్రెస్ పార్టీ నిన్ను భరించింది. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అనేది రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ గా తయారైపోయిందని ఈ రోజు కూడా చెప్పిండు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏది ప్రైవేట్ లిమిటెడ్గో ఏదో అని తెలుస్తుంది. ఇప్పుడు ముందున్నది ముసుల పండుగ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నీకు ఏమన్యాయం చేసింది? 42 సంవత్సరాల్లో జీవన్ రెడ్డి గారి చరిత్ర మీకు తెలియదు సోదరులారా. 42 సంవత్సరాలు జగిత్యాల కాన్స్టిట్యున్సీలో, జగిత్యాల జిల్లాలో కానీ జగిత్యాల కాన్స్టిట్యున్సీలో కానీ ఒక కార్యకర్తను ఎదగనీయలే. బందీగా చేసిండు. అక్కడ కార్యకర్తలందరినీ బందీలుగా చేసిండు. ఎవరు? జీవన్ రెడ్డి గారు. 42 సంవత్సరాలలో
అక్కడ జగిత్యాల కాన్స్టిట్యూన్సీ వాళ్ళు కానీ జగిత్యాల జిల్లా వాళ్ళు కానీ ఎక్కడన్నా రాష్ట్ర పిసిసి కమిటీలో ఉన్నారా? లేకుంటే ఉమ్మడి జిల్లా కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు జిల్లా కమిటీలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మున్సిపల్ చైర్మన్గా మన తమ్ముడిని సొంత తమ్ముడిని వేసుకున్నాడు. బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు వైశ్యులకు అవకాశం ఇయ్యలే. ఆయన ఎప్పుడన్నా కాంగ్రెస్ పార్టీని మీదేసుకొని జగిత్యాల కాన్స్టిట్యూన్సీ కానీ జగిత్యాల జిల్లాలో కానీ ఎప్పుడన్నా జడిపి చైర్మన్ గెలిపించినవా? ఆ జగిత్యాల జిల్లాలో ఒక ఎమ్మెల్యేని గెలిపించినవా? ఆ జగిత్యాల నుంచి వెళ్ళి ఎవరినైనా ఎంపీగా గెలిపించినవా? ఎవరైనా జడిపి చైర్మన్ గెలిపించినవా? నువ్వు 2 సార్లు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 2 సార్లు మంత్రివి. కాంగ్రెస్ పార్టీ నీకు అవకాశం ఇచ్చింది. 2 సార్లు మంత్రివి అయితే ఎన్నాడన్నా ఆ జగిత్యాల కాన్స్టిట్యూన్సీ నుంచి వెళ్ళి జగిత్యాల జిల్లా నుంచి వెళ్ళి ఎవరికైనా నామినేటెడ్ పోస్ట్ ఇప్పించినవా? ఎవరికైనా కనీసం డైరెక్టర్ ఇప్పించినవా? ఇవన్నీ ఎందుకు చేయలేదా నువ్వు? జగిత్యాల కాన్స్టిట్యూన్సీ ఉన్న కార్యకర్తలకు 42 సంవత్సరాలు నీకు ఎట్టి చాకిరీ చేసిండ్రు. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిండ్రు. అటువంటి వాళ్లకు ఏనాడు కూడా జడిపి చైర్మన్ కానీ లేకుంటే నామినేటెడ్ పోస్టులు కానీ లేకుంటే పార్టీ పదవులు కానీ ఒక్కడికి కూడా నువ్వు రానియలే. 42 సంవత్సరాలు పాపం జగిత్యాల కాన్స్టిట్యూషన్ కాంగ్రెస్ కార్యకర్తలను నువ్వు బెదిరించి అదిరించి వాళ్ళ మీద విషం గక్కి వాళ్ళని ఓర్చుకోలేదు. నువ్వు ఒక్క కార్యకర్త కూడా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగనీయలేదు. నువ్వు అటువంటి వాడివి నువ్వు మాట్లాడుతున్నావా? జగిత్యాల్లో ఆల్టర్నేట్గా ఎవరినైనా క్యాండిడేట్ ఉన్నాడా కాంగ్రెస్ నుంచి? ఎవరిని ఎదగనీయలే, తొక్కేసినవు నువ్వు. ఇది జగిత్యాల కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ తెలుసు. జగిత్యాల జిల్లాలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కూడా తెలుసు. ఇంకా నువ్వు మాట్లాడే ముఖం ఎక్కడదయ్యా నీకు? ఎవరి కోసమన్నా కార్యకర్తల కోసం నువ్వు త్యాగం చేసినవా? ఓ గంగోలు పెడుతున్నావు అంత భుజాలు కొట్టుకుంటున్నావు ఎందుకయ్యా? నాకు అర్థం కాలే. ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగింది? ఎవరికి అన్యాయం జరిగింది? నీకా? 14 సార్లు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సిగ్గుండాలే మాట్లాడడానికి. 14 సార్ల 3 సార్లు ఎంపీగా 11 సార్లు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఒకసారి. సిగ్గుండాలే మాట్లాడడానికి. కాంగ్రెస్ పార్టీ నీకు ఏనాడు కూడా కొదవ ఏలే. నీకు అన్ని పదవులు ఇచ్చింది. 2 సార్లు మంత్రిగా వేసింది. ఇంకా సిగ్గు లేకుండా నాకేదో అన్యాయం అంటే 77 ఏళ్ళు వచ్చింది. ఇక ఎప్పుడు నీకే మంత్రి పదవులు, ఎప్పుడు నీకే పదవులు కావాలి. కానీ ఇక బీసీలకద్దు, ఎస్సీలకద్దు, ఎస్టీలకద్దు, ఇంకో వేరే రెడ్లకద్దు, ఎవరికి ఆ దుఃఖం నీకే ఇచ్చుకుంటావు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ. నీ వయసు 77 సంవత్సరాలు. 77 సంవత్సరాల నాకు కూడా నీకు టికెట్ ఇచ్చుకుంటేనే వచ్చింది. ఏమన్యాయం చేసిందయ్యా? పోనీ నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు. 2018లో ఎమ్మెల్సీగా నిలబడ్డావు. ఎమ్మెల్సీగా 2019లో ఎమ్మెల్సీగా నిలబడ్డావు కదా, ఎమ్మెల్సీ గెలిచినావు కదా. మరి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇంకోళ్ళకి ఇవ్వమని ఎందుకు అడగలేదా నువ్వు? ఒక బీసీకి ఏవయా, ఒక వైశ్యునికి ఏవయా, ఇంకో రెడ్డికి ఏవయా అని ఎందుకు అడగలేదా? ఏ కార్యకర్త కోసం త్యాగం చేసినవా నువ్వు? అంటే నీకు 77 సంవత్సరాలు అయినా కూడా నీకు పదవి కావాలి, నీకు అధికారం కావాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసమో జగిత్యాల ప్రజల కోసమో నువ్వు కొట్లాడేది కాదు. నీ పదవి కోసం బాధ. ఆ బాధ అంతా నీ పదవి కోసమే. ఇది ప్రజలకు తెలుసు. జీవన్ రెడ్డి గారు ప్రజలందరికీ కూడా తెలుసు. రేవంత్ రెడ్డిని గద్దె దింపారు వరకు నేను నిద్రపోరు. అక్కడ ఉన్నటువంటి గద్దె మీద ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసేంత వరకు కేసీఆర్ నన్ను ప్రేమగా అన్నాను పిలుస్తాడు. టీఆర్ఎస్ పార్టీలో వేయడం నా ఆకాంక్ష. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడే తనను పంపించాడని కేసీఆర్. జీవన్ రెడ్డి అనేటోడి గురించి తెలంగాణ ప్రజలకు కాదు, కరీంనగర్ జిల్లా ప్రజలకు తెలుసు, జగిత్యాల జిల్లా ప్రజలకు తెలుసు. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఏం చేయలే. కాంగ్రెస్ పార్టీ ఆయన చేసింది ఒక్కటి. నేను ఇంకోటి అడుగుతా, ఎక్కడన్నా ఈయన జగిత్యాల జిల్లాలో ఏ కాన్స్టిట్యూన్సీలో 42 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేని గెలిపించిండా, ఒక ఎంపీని గెలిపించిండా? అది చెప్పాను. పోనీ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఎత్తుకున్నాడా? రాష్ట్రంలో కానీ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కానీ ఏదైనా బాధ్యతలు ఎత్తుకొని కాంగ్రెస్ పార్టీని మోసిండా? కాంగ్రెస్ పార్టీ కోసం ప్రచారం చేసిండా? కాంగ్రెస్ పార్టీని భుజస్కంధాల మీద వేసుకొని సేవ చేసిండా?
ఒక్కనాడు ఒక రూపాయి కాంగ్రెస్ పార్టీ కోసం ఖర్చు పెట్టిండా? రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఎక్కడన్నా కాంగ్రెస్ పార్టీ కోసం ఖర్చు పెట్టిండా? అది చెప్పుకోనండి. ఎప్పుడన్నా గాంధీ భవన్కి వచ్చి అయ్యో కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ఆఫీస్లో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి వాళ్ళను మందలిచ్చిండా? గాంధీ భవన్లో ఉన్నటువంటి వర్గాలను మందలిచ్చిండా? గాంధీ భవన్లో పనిచేస్తున్నటువంటి మరి వాళ్ళని గిట్ట మందలిచ్చి వాళ్ళకి ఏమైనా సహకరించిండా? కాంగ్రెస్ పార్టీకి ఏమైనా సపోర్ట్ చేసిండా? కాంగ్రెస్ పార్టీని మోసిండా? ఏం చేసినా నేను కాంగ్రెస్ పార్టీ జగిత్యాల్లో నువ్వు ఉండి కాంగ్రెస్ పార్టీ నీకు వేయించుకున్నావు తప్ప కాంగ్రెస్ పార్టీకి నువ్వు ఏలే. ఎక్కడైనా ఇన్ఛార్జిగా పోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించినవా? కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని జగిత్యాలు దాటి ఎక్కడికైనా పోయినవా? గజ్జెప్పవే మొదలు. ఇవన్నిటికీ జవాబు చెప్పు. రెండవది, ఇది నీ స్వార్థ ప్రయోజనాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం నువ్వు చేస్తున్న డ్రామాలు. కేసీఆర్ 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే కేసీఆర్ తోని పనులు చేయించుకున్నది ఒక జీవన్ రెడ్డి. కేసీఆర్ తోని పని చేయించుకున్న జీవన్ రెడ్డి కేసీఆర్ తోని చాలా సందర్భాల్లో 10 ఏళ్ళు ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడుకున్నాడు. ఆయన పనులు ఎక్కడ ఆగలే. కేసీఆర్ నన్ను ప్రేమగా అన్నాను. అరే అదే చెప్తున్నా, అదే అడిగొస్తున్నా నేను. నీకు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసుకుంటూ అదే కేసీఆర్ తోని మాట్లాడుకుంటూ 10 ఏళ్లలో 500 కోట్ల పని చేయించుకున్నాడు కేసీఆర్ తోని. ఎవరు? జీవన్. ఇంకా చాలా మంది కేసీఆర్ కేటీఆర్ తోని చెట్టపట్టలు తీసుకొని తిరిగి వాళ్ళతో పని చేసుకున్నాడు. ఇంకో 3 అనుకుంటున్నారు. ఈయన లెక్కనే కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని మోసం చేసుకుంటూ టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు సపోర్ట్ చేసుకుంటూ ఒక ఏజెంట్లుగా తయారైండు. జీవన్ రెడ్డి ఖచ్చితంగా అమ్ముడు పోయిండు. జీవన్ రెడ్డితో పాటు ఇంకా 3-4 టైం వచ్చినప్పుడు నేను చెప్తాను. అంటే టీఆర్ఎస్ కేసీఆర్ కు వీళ్ళంతా ఏజెంట్లుగా, కేసీఆర్ కేటీఆర్ కు హరీష్ రావుకు కొంతమంది ఒక 2-3 ఉన్నారు. వాళ్ళకు అమ్ముడు పోయిండ్రు. వాళ్ళతో చెంచలుగా ఏజెంట్గా పనిచేసిండ్రు. 100 కోట్ల పనులు కూడా వేయించుకున్నారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తన్మని మళ్ళీ మేము కాంగ్రెస్ కదా అని మభ్యపెట్టి మోసం చేయడం కోసం మళ్ళీ పదవులు తీసుకొని అనుభవిస్తుంది ఇక్కడ. అందులో 2-3 ఉన్నారు. అది జీవన్ రెడ్డి లాంటి వాడు. జీవన్ రెడ్డి లాంటి ఒకడు వేయండు, ఇంకో 2-3 ఉంటారు. అంటే ఇలాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసే మూర్ఖులు. సమయం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వాళ్ళ సంగతి చూస్తుంది. హైకమాండ్ గాని ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, మా పిసిసి గారు చూసుకుంటారు. నేను పర్సనల్ గా టార్గెట్ ఎవరిని వేయ. నేను ఎవరిని కూడా నేను తెలంగాణ ఉద్యమం చేసినోడిని, తెలంగాణ చేసి చైర్మన్ గా ఉన్నవాడిని, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినోడిని. కాంగ్రెస్ పార్టీకి నన్ను రమ్మంటే కాంగ్రెస్ పార్టీకి వచ్చినోడిని 2014లో. అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ జెండా మోసుకుంటున్నోడిని. ఎక్కడ కూడా నేను నాకు వ్యక్తిగతంగా ఎవరితో సంబంధం. ఎందుకు అంటే జీవన్ రెడ్డి గారికి నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసిని కాబట్టి, ఇక్కడ ఈయన రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించినోడు కాబట్టి, ఇయల్లో ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తే నాకు ఎక్కడ అదవుతుందో అని భయంతో 2018లో నేను గజ్జలకాంతంకు టికెట్ ఇస్తే నేను రాజీనామా చేస్తా, గజ్జలకాంతంకు టికెట్ ఇస్తే నేను పోటీ అయ్యా అని గతంలో చెప్పిన చరిత్ర జీవన్ రెడ్డి గారికి ఉంటుంది. అది మా హైకమాండ్ చూసుకుంటుంది. ఖచ్చితంగా హైకమాండ్ చూసుకుంటుంది. హైకమాండ్ నిర్ణయం చేస్తుంది. హైకమాండ్ కాంగ్రెస్ పార్టీ నాకు తల్లి లాంటిది. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏదైనా హైకమాండ్ చేతిలో ఉంది. వాళ్ళు నిర్ణయం చేస్తారు. అంటే 20వ తారీఖు కేసీఆర్ భారీ బహిరంగ సభ పెడుతున్నాడు కదా, జీవన్ రెడ్డి 1,00,000 మంది దాకా పాల్గొంటారంట కార్యకర్తలు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ జీవన్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్ అంటూ ఎవడో శాస్త్రం చెప్తున్నట్టు సంసార పోయి సందర్భం అంటే ఎవరో పోయి రచ్చెక్కిందట. అలాంటి పద్ధతి వాళ్ళు అవలంబిస్తున్నారు. ఎవరు? కేసీఆర్ కేటీఆర్. ఈమె 2001 నుండి 2023 దాకా టీఆర్ఎస్ పార్టీలో ఎంతమందిని కేసీఆర్ దొక్కేసిండే, ఎంతమందిని దొక్కేసిండే. టీఆర్ఎస్ పార్టీ కోసం నాయకులు కార్యకర్తలు కష్టపడ్డ నాయకులు కార్యకర్తలు 2001 నుంచి వెళ్ళి పార్టీ
ఆ పార్టీ కోసం కష్టపడ్డను మొత్తం మందిని తొక్కేసిండు. ఎవరో కేసీఆర్, అందులో జయశంకర్ లాంటి వాడిని, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వారిని, అదేవిధంగా విజయశాంతి లాంటి వారిని, విజయశాంతి లాంటి పార్టీని అందులో విలీనం చేసుకొని విజయశాంతి గారిని నమ్మించి మోసం చేసిండు, నమ్మించి రాజకీయాల్లో మోసం చేసిండు. అదేవిధంగా మన దేశం చిన్నమల్లయ్య గారిని, అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాపూజీ గారి లాంటి వాళ్ళను, అదేవిధంగా ఎన్నయ్య లాంటి వాళ్ళను, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక పేర్లు ఉన్నాయి, చాలా మందిని కూడా. ఇట్లా టిఆర్ఎస్ పార్టీలో చాలా మందిని మోసం చేసాడు. ఇంకోటి, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నీతులు చెప్పకుండా మీరు నీతులు చెప్తే సిగ్గనిపిస్తుంది. మీ పార్టీలో 100 మందిని దొక్కేసి పార్టీలో లేకుండా చేసినరా మీరు? ఎంతమంది ఉసురుదలిగిపోతురా మీరు? తెలంగాణ ఉద్యమకాల ఉసురుదలుగుతుంది. టిఆర్ఎస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళను కూడా ఎంతో మందిని తొక్కేసారు. రాముల్ నాయక్ టిఆర్ఎస్ పార్టీ కోసం రక్తాన్ని దారబోసాడు. అటువంటి రాముల్ నాయకుడు కూడా తొక్కేసారు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అదేవిధంగా ఈటల రాజేందర్ గారు టిఆర్ఎస్ పార్టీకి పూర్తిగా అండగా ఉండి టిఆర్ఎస్ పార్టీ కోసము నిరంతరం పనిచేసి డబ్బులు ఖర్చు పెట్టి పార్టీని ఎత్తుకొని కేసీఆర్, కేటీఆర్, హరీష్ దగ్గర అప్పుడు పైసలు లేవు. అరే ఈటల రాజేందర్ వ్యాపారం చేసుకుంటా డబ్బులు సంపాదించుకున్నాడు. ఆ డబ్బులన్నీ కూడా టిఆర్ఎస్ పార్టీ కోసం ఖర్చు పెట్టిండు, కష్టపడ్డాడు. తెలంగాణ ఉద్యమం కోసం ఆయన చాలా మందిని గదిలిచ్చాడు, ఉద్యమం చేశాడు. టిఆర్ఎస్ పార్టీని భుజస్కంధాల మీద వేసుకొని నడిపించాడు. అటువంటి మంత్రి పదవి ఇచ్చినట్టిచ్చి మోసం చేసి కేసులు పెట్టి, ఉల్టా కేసులు పెట్టి పట్టమగటిని పార్టీ నుంచి బయటికి నెట్టేసారు. మంత్రి పదవి ఊడవీకి. వాస్తవానికి ఎమ్మెల్యేగా కేసీఆర్, కేటీఆర్ గెలిపించింది కాదు, టిఆర్ఎస్ పార్టీ ద్వారా గెలిచింది కాదు. ఆయన సొంతగా హుజరాబాద్ ప్రజలు గెలిపించింది ఆయనను. టిఆర్ఎస్ పార్టీకి ఈటల రాజేందర్ మూలంగా పేరు వచ్చింది, కానీ టిఆర్ఎస్ పార్టీ ద్వారా ఆయనకు పేరు వచ్చింది కాదు ఇది. కానీ ఈటల రాజేందర్నే అంత శ్రమపడి కష్టపడి టిఆర్ఎస్ పార్టీని డెవలప్ అవ్వడానికి కష్టపడి పనిచేసినటువంటి ఈటల రాజేందర్ని బయటికి నెట్టేసి, మెడలు పట్టి బయటికి పట్టబట్టి నెట్టేసారు. అటువంటి చరిత్ర కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. నువ్వెంతనా జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఉరగబెట్టింది ఉన్నదా? రేపు టీఆర్ఎస్ పార్టీకి నీ మూలంగా ఉరిగేది ఏమైనా బొచ్చు ఏమైనా ఉన్నదా? ఏమున్నదయా? ఏమున్నది? ఇంకోటి, డి శ్రీనివాస్ గారిని తొక్కేసిండు. ఎంతమందిని పార్టీలో తీసుకొని ఎంతమందిని తొక్కేసారు. ఇప్పుడు లక్ష్మయ్య గారి గతి ఏందే? పొన్నాల లక్ష్మయ్య గతి ఏందే? ఆయన ఉమ్మడి రాష్ట్రానికి పిసిసి అధ్యక్షునిగా, మంత్రిగా మరి అక్కడేం చేయిందే? అక్కడేం చేసి అరే అక్కడేం చేసి నన్ను అడుగుతున్నా. అది పార్టీని వదిలేసిన వాళ్ళు, పార్టీ వాళ్ళకి చేసింది, పార్టీకి వాళ్ళేం చేయలే. ఇప్పుడు మరి ఆడేం చేసింది? అటు పోయి ఎవడన్నా మందలిచ్చినట్టు పొన్నాల లక్ష్మణ్. ఇప్పుడు అది కాదయా, పొన్నాల లక్ష్మణ్ అయితే ఉండే కదా, పొన్నాల లక్ష్మణ్ ఏం ఉరగబెట్టిన అంటున్నా నేను. మరో పొన్నాల లక్ష్మణ్ కాబోతున్నా, మళ్ళా మరో పొన్నాల లక్ష్మణ్ అవుతాడయా, మరో డి శ్రీనివాసే అవుతాడయా. ఎందుకు పరిచయం అవుతున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లక్షల మందిని, వేల మందిని, 100 మందిని దేశంలో రాజకీయంగా అన్ని రకాలుగా ఆదుకున్నది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఏడడం మూలంగా ఎస్సీలకు అవకాశాలు వచ్చినాయి, బీసీలకు అవకాశాలు వచ్చినాయి, ఆదివాసీలకు అవకాశాలు వచ్చినాయి, అన్ని వర్గాలకు, అన్ని కులాలకు అవకాశాలు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీలో. అదేం లేదు. ఒకటి వినండి, కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలి కదా కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్న వాళ్ళకు పుచ్చుకుంటూ పోతే మరి వీళ్ళకి ఎప్పుడు వస్తాయి? కష్టపడి జెండా మోసిన వాళ్ళకి ఎప్పుడు వస్తాయి అవకాశాలు? ఇప్పుడు అందరికీ 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్న వాళ్ళకు ఇక వాళ్ళ జీవిత కాలం అంతా వాళ్ళకి పదవులు ఇస్తే మరి కొత్త వాళ్ళకు కూడా, రాని వాళ్ళకు కూడా అవకాశం చూడాలి కదా. హైకమాండ్ అదే ఆలోచన చేస్తుంది, మా ముఖ్యమంత్రి గారు అదే ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు జీవన్ రెడ్డి గారు అంటేనా, జీవన్ రెడ్డి గారు, కేసీఆర్, కేటీఆర్ వీళ్ళను తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మడు.
జీవన్ రెడ్డి గారిని జగిత్యాల్లో 2018లో ఓటెంపాలు చేసిండు, 2023లో ఓటెంపాలు చేసిండు, 3 సార్లు ఎంపీగా ఓడిపోయాడు. ఇంకేం చెప్తారా తెలంగాణ ప్రజలు కానీ జగిత్యాల కాన్స్టిట్యూన్సీ ప్రజలు జీవన్ రెడ్డి నమ్మే పరిస్థితులు లేదు. జీవన్ రెడ్డిని అయిపోయిన కథ, ముగిసిన కథ అది. జీవన్ రెడ్డి గారిని ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేదు. అర్థమైందా? రెండోది, కేటీఆర్ హరీష్ రావు అనేట ఆయనను ఇక మీకు ఇంతకుముందు కూడా చెప్పిన 2023లో ఓటమి పాలు చేసి ఇవాళ కేసీఆర్ దొరను, హరీష్ రావు దొరను, కేటీఆర్ దొరను ఈ రాష్ట్రంలో 99% ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, ఆదివాసులు, బీసీలు, రెడ్లు, ఇతర ఈ 90% ఉన్న ప్రజలు నమ్మే పరిస్థితులు లేదు. బీఆర్ఎస్ ఈ దొర గడీలను పలుగొట్టి కాంగ్రెస్ పట్టం కట్టిన తెలంగాణ ప్రజలు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంది, రేవంత్ రెడ్డి గారు పోయి కేసీఆర్ అత్తడు చూడు, కేసీఆర్ ముత్తాత దిగచ్చిన, అయ్య దిగచ్చిన, కేటీఆర్ ముత్తాత దిగచ్చిన, జీవన్ రెడ్డి తాత దిగచ్చిన ఏం పీకలేరు అంటున్నా. రేవంత్ రెడ్డి గారి, మా ముఖ్యమంత్రి గారి ఏం పీకలేరు అంటున్నా. ఆయన ఇంటికి కూడా పీకలేరు మీరు, మీతో కాదు కూడా. తెలంగాణ ప్రజలకు మొత్తం తెలుసు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి ఓటినుకోటి నెరవేరుస్తున్నాడు. ఏమయ్యా జీవన్ రెడ్డి, కేటీఆర్ ఏమో బాగా మాట్లాడుతున్నారు. కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తారంటే చేసిండావా? ఇయాల్లో వరంగల్ రాజయ్యను డిప్యూటీ సీఎం చేసినట్టు చేసి ఒక దళితుడు డిప్యూటీ సీఎం ఉంటే ఓర్చుకోలేనటువంటి కేటీఆర్ మీరు ఎందుకు మాట్లాడుతున్నారే? బయటికి పదవిని కూడా మీకేనా నెట్టేసిండ్రు అంటున్నా. ఇలాంటి మీరు ఎన్ని చేసిండ్రే? ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకాలను అణిసివేసిండ్రు, నీ టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన అణిసివేసిండ్రు. తెలంగాణలో ఉన్నటువంటి ఎస్సీలను, ఎస్టీలను, బీసీల మీద ఉక్కుపాదం మోపిరు కేటీఆర్, హరీష్ రావు. మీరు గుర్తుపెట్టుకోండి. రెండవది, ఇయాలో నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి వారికి హైకమాండ్ ఎప్పుడు కూడా మర్చిపోదు, అందరికీ న్యాయం చేస్తుంది. రెండవది, కాంగ్రెస్ పార్టీ 2034 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండబోతుంది. ఇది 100% ఎవరు కేటీఆర్, హరీష్ రావు, జీవన్ రెడ్డి లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా ఏం పీకలేరు అంటున్నా. 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు. 2034 దాకా మా రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. అయితే ఏం చెప్తారు? ఏం బీకేదే ఉన్నది. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వాస్తవాలు మాట్లాడుకోవాలి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ భుజస్కంధాల మీద వేసుకొని ఎవరు పనిచేసారు అంటున్నా. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు కాంగ్రెస్ పార్టీ రక్తం వాళ్ళ లోపల ఉన్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీని మీదేసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ప్రజలకు అండగా ఉన్నటువంటి వాళ్ళే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా శ్రీధర్ బాబు గారు. ఇది వాస్తవాలు మాట్లాడుకోవాలి. కాబట్టి మా శ్రీధర్ బాబు గారు ఐటీ శాఖ మంత్రి, మా శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్సీగా ఇదే జీవన్ రెడ్డి గారిని ఎంబడేసుకొని పార్టీని భుజస్కంధాల మీద వేసుకొని నిజామాబాద్, కరీంనగర్ మొత్తం తిరిగి జీవన్ రెడ్డిని ఎమ్మెల్సీ గెలిపించిండు మా శ్రీధర్ బాబు గారు. ఇది వాస్తవం కాదా? జీవన్ రెడ్డి గారు చెప్పండి. జీవన్ రెడ్డి గారికి బాధ్యత లేదు, కాంగ్రెస్ పార్టీని ఎప్పుడు మొయ్యలే. కాంగ్రెస్ పార్టీ ఆయనను పోసింది. ఇయ్యల్లో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఏమంటున్నావు? రేవంత్ రెడ్డి గారు పోతాడా? నువ్వు కాదు, ఎవ్వరు చేజేలు దిగొచ్చినా మా ముఖ్యమంత్రి ఇంటికి కూడా బీకలేరు. ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారే ఇంకా 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటాడు. కష్టపడ్డాడు, పనిచేసిండయా. 4 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీని రాష్ట్రం మొత్తం తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చుకుంటూ తెలంగాణ ప్రజల కోసం పనిచేసిండు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం పనిచేసిండు. కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిండు. కాంగ్రెస్ పార్టీని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భుజస్కంధాల మీద వేసుకొని ఆయన ఆస్తులు అమ్మేసి, ఆస్తులను తాకట్టు పెట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కాపాడిండు. తెలంగాణ ప్రజలకు భరోసా ఇచ్చిండు.
ఈ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చిండు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఇది వాస్తవం మాట్లాడుకోవాలి. ఆయన ఏబట్టి అధికారంలోకి వచ్చింది. హైకమాండ్ ఆయన నమ్మింది, రాష్ట్రంలో పార్టీని ఆయన భుజస్కంధాల మీద పెట్టింది మా హైకమాండ్ ఏది చెప్తే గదే వేసుకుంటూ వచ్చిండు. కాబట్టి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇది వాస్తవం. వీళ్ళు నువ్వు చేస్తే అధికారులు గెలవరు. జీవన్ రెడ్డి గారు నువ్వే గెలవకపోతే నువ్వేం చేసినావా కాంగ్రెస్ పార్టీకి? ఓ జీవన్ రెడ్డి గారు నువ్వే ఓడిపోతావు, నువ్వేం చేసినావా కాంగ్రెస్ పార్టీని మొత్తం భుజస్కంధాల మీద తీసుకొని వీళ్ళ అధికారులకు తీసుకొచ్చింది మా రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారిని నువ్వు కాదు, కేసీఆర్ కాదు, ఎవరేం పీకలేరు అని అంటున్నా. 100% కాంగ్రెస్ పార్టీని మీరు ఏం చేయలేరు. కానీ కాంగ్రెస్ పార్టీ మా సోనియా గాంధీ అమ్మ, మా రాహుల్ గాంధీ గారు, మా ప్రియాంక గాంధీ గారు, అంతకుముందు మా ఇందిరమ్మ, వీళ్ళు పార్టీ కోసం కష్టపడి రక్తాన్ని ఆర్పించిండ్రు, కష్టపడ్డరు, సెంటోర్చిండ్రు. ఆ పేరు మీదనే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అందరికీ గెలిచారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందంటేనే మా సోనియా గాంధీ అమ్మ, మా రాహుల్ గాంధీ గారు, మా ప్రియాంక గాంధీ అమ్మ ఆ నమ్మకం ఉంచి వాళ్ళతోని కలిసి పనిచేసిన రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు వెన్నంటున్నాడు. హైకమాండ్ ఏది చెప్తే ఆ ఆదేశాలను అనుసరించి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో తీసుకెళ్ళి కష్టపడ్డాడు. కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకొచ్చిండు. 4 ఏళ్లలో జైలుకు కూడా పంపించిండు. నేను జైలుకు కూడా పోయిండు. బిడ్డ పెళ్ళప్పుడు కూడా ఇంట్లో లేడు. అన్ని కష్టాలు పడ్డ లాఠీ దెబ్బలు తిన్నాడు రేవంత్ రెడ్డి గారు. అన్ని కష్టాలు పడి కూడా పట్టు విడవలే. హైకమాండ్ ఏ ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలు అనుసరించి కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకురావాలి ఖచ్చితంగా అని చెప్పి ప్రజలకు భరోసా ఇచ్చి ఈ దొరల గడిలను పలుగొట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారులకు తీసుకొచ్చిన మహానుభావుడే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకో. జీవన్ రెడ్డి గారు పగటి కళలు గనకు నీవే ఓడిపోయావు, నీతో అయ్యేది లేదు, పీకేది లేదు. నువ్వు ఎంటిక కూడా బీకలేవు మా ముఖ్యమంత్రి గారిది. కేసీఆర్ కూడా ఎంటిక కూడా బీకలేడు. ఇక అయిపోయిన ముగించిన కథ. ఇంకొకటి మాత్రం ఉన్నది లాస్ట్కు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మీద విచారణ జరుగుతుంది. 3 లక్షల కోట్లు రాష్ట్రాన్ని దోసుకున్నారు వాళ్ళు. అవిటి విచారణ జరుగుతుంది. వాళ్ళని మాత్రం ఖచ్చితంగా TR జైలుకు పంపుతాడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అది గుర్తుపెట్టుకోని అని చెప్తున్నాడు.